పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనం మార్కు సువార్తను ధ్యానిస్తూ ఉన్నాము. ఇవాళ మనం 7వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యేకించి పూర్వుల సాంప్రదాయము అనేటువంటి అంశం గురించి కొంచెం లోతుగా మాట్లాడటం చూస్తాము. ఆ తర్వాత మనలని అపవిత్రపరిచేది ఏది అనేది కూడా చూస్తాం. ఎందుకనంటే గత అధ్యాయాల్లో మనం చూసాము, యేసుక్రీస్తు అనేక మందిని తాకుతూ ఉన్నారు, వారికి స్వస్థత ఇస్తూ ఉన్నారు. అలా తాకుతున్న వారిలో అత్యధికులు అపవిత్రులు ఉన్నారు. అంటే వారేదో తప్పు చేయడం వల్ల అపవిత్రులు అయ్యారు అనేది కాదు, కానీ ఆనాడు ఉన్నటువంటి సమాజం, ఆనాడు ఉన్నటువంటి నియమాల యొక్క కోణంలో నుంచి ఆలోచిస్తే వాళ్ళు అపవిత్రులుగా ఎంచబడుతూ ఉన్నారు. అలా ఎంచబడిన వారిని యేసుక్రీస్తు ఎలా పవిత్రపరిచాడు, ఇకపోతే యేసుక్రీస్తు దృష్టిలో అసలైనటువంటి పవిత్రత ఏమిటి అనేటువంటి అంశాల గురించి ఈ 7వ అధ్యాయంలో అనేక విషయాలను యేసుక్రీస్తు మనకు నేర్పించబోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా 7వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాము. 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం గమనించినట్లయితే 13వ వచనం వరకు పూర్వుల సాంప్రదాయము అని ఆనాటి ఇజ్రాయేల్ సమాజంలో ఉన్నటువంటి ఆచారాలను కేంద్రంగా తీసుకొని ఆయన మాట్లాడటం మనం చూస్తాము. చూద్దాం 1వ వచనం నుంచి. అంతటా యెరూషలేము నుంచి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగు కొనకయే భోజనము చేయుటను చూసిరి. మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకునే ఉన్నాము ఈ పరిసయ్యులు అంటే ఎవరు అని. పరిసయ్యులు అనేవారు యూదా సమాజంలో ఉన్నటువంటి ఒక గుంపు. వీరు ఎలైట్ అని చెప్పొచ్చు, అంటే సమాజంలో కొంచెం ఉన్నత వర్గానికి చెందినటువంటి వారు, కాస్త ఆర్థికంగాను బలంగా ఉన్నవారు, అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా కార్యక్రమాలను ముందుంచి జరిపించేటువంటి ఒక పాలక వర్గంలాగా ఈ పరిసయ్యులను చెప్పవచ్చు. ఇకపోతే ధర్మశాస్త్ర ఉపదేశకులు అనేటువంటి మాట వింటున్నాము. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు అని అంటే వీళ్ళు ప్రత్యేకించి తోరా మీద వీళ్ళకు మంచి పట్టు ఉండేది. అంటే తోరాలో ఉన్నటువంటి నియమాలు ఏమిటి, ఆ నియమాలను ఎలా ఫాలో అవ్వాలి, ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు అనేటువంటి అంశాల మీద అంతో ఎంతో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు. అందున ప్రత్యేకించి వీళ్ళు శిష్యుల దగ్గరకు వచ్చి రైస్ చేస్తున్నటువంటి అంశం కూడా చూడండి. ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగు కొనకయే భోజనం చేయుటను చూసిరి. అంటే ఒక ఆచారాన్ని తీసుకొని వచ్చారు. ఆచారాన్ని చూసి దాని మీద ప్రశ్న వేయడం చూస్తున్నాం. 3వ వచనం నుంచి ప్రశ్న అడుగుతున్నారు. పూర్వుల సాంప్రదాయం ప్రకారం యూదులందరూ, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగు కొనక భుజించు ఆచారం లేదు. అంగటి నుంచి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచుపాత్రలను శుభ్రపరపవలయును అను ఆచారములు ఎన్నియో వారికి కలవు. సో ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఒక ఆచారం గురించి మాట్లాడుతున్నారు. ఆ ఆచారం ఏమిటి అని అంటే, అంగటి నుంచి కొని తెచ్చుకున్నటువంటి ఏ వస్తువునైనా వాళ్ళు కడిగి శుభ్రపరిచి ఆ తర్వాత వాడటం మొదలుపెట్టేటువంటి వారు. అందున ప్రత్యేకించి ఈ పరిసయ్యుల్లో చేతులు కడుక్కునేటువంటి ఆచారం ఎక్కువగా ఉండేది. తినేటప్పుడు కానివ్వండి, బలులు అర్పించడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, యాజకులు కూడా ప్రత్యేకించి ఆ బలిని అర్పించేటప్పుడు ప్రత్యేకంగా చేతులు కాళ్ళు కడుక్కునేటువంటి ఆచారం ఒకటి ఉంది. దాన్నే మిక్వే అని పిలుస్తారు. గ్రీకులోకి వెళ్తే దాన్నే బాప్తిజమము అని కూడా పిలుస్తారు. అంటే బాప్తిజమము అంటే కేవలం ముంచడము అనేటువంటి అర్థం మాత్రమే కాదు, కడుగుకోవడం అనేటువంటి ఆచారం కూడా ఉంది. ఇక్కడ మనం ఈ 4వ వచనంలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా గ్రీకులో ఉపయోగించినటువంటి పదము బాప్టిజో. అంటే శుభ్రపరిచి కడిగి తినేటువంటి ఆచారం ఆనాటి ఇజ్రాయెల్ సమాజంలో, అందున ప్రత్యేకించి పరిసయ్యుల్లో ఉంది. మరి యేసుక్రీస్తు శిష్యులను చూసినట్లయితే వాళ్ళు చేతులు కడుగు కొనకే వాళ్ళు భుజిస్తున్నారు. ఇక్కడ మనం కల్చరల్ డిఫరెన్స్ కూడా అర్థం చేసుకోవాలి. పరిసయ్యులు అని అంటే వాళ్ళు దేవాలయం యొక్క విధులు చూసుకోవడం అయితేనేమి, వారు ఆర్థికంగా బలంగా ఉండడం చేత వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి ప్రతి పని కూడా కొంచెం శుభ్రంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి యేసుక్రీస్తు శిష్యుల్లో అత్యధికులు ఎవరు? అందరూ చేపలు పట్టుకునేటువంటి వ్యక్తులు, లేదా కొంత సమాజంలో గొప్పవారు అని కీర్తించబడకుండా ఉన్నటువంటి వ్యక్తులు. వీరి దగ్గర అంత శుభ్రత ఉంటుందా అంటే మనం చెప్పలేము. ఉదాహరణకి మన సమాజంలో కూడా తీసుకోండి, బాగా కోటీశ్వర్ల ఇంటిని ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి, పేద ఇంటిని ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. వాళ్ళు శుభ్రతలో అంశాలను ఎలా ఫాలో అవుతారు, పేద ఇంట్లో అంశాలను ఎలా ఫాలో అవుతారు. సో ఆ తేడా అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. అది 2000 సంవత్సరాల క్రితమైనా ఈ రోజైనా మనకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. అయితే పరిసయ్యులు మాత్రం
యేసుక్రీస్తుని ఎక్కడ తప్పుపడదామా, ఎక్కడ ఆయనను దొరకబుచ్చుకుందామా అని ఆలోచిస్తూ ఈ చేతులు కడుగుకోకుండా వాళ్ళు తింటున్నటువంటి ఆచారాన్ని చూసి వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నారనమాట. వచ్చి చూడండి 5వ వచనంలో, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయం లెక్క చేయక మలిన హస్తముతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. సో చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి శిష్యుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, మీ శిష్యులు చేతులు కడుక్కోవడం లేదు చూడండి అని చెప్పి యేసుక్రీస్తుని అంటే, అప్పుడు యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, కపట భక్తులారా, మిమ్మ గురించి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలం నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను ఆచరించుచున్నారు అని యేసు పలికెను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే యేసుక్రీస్తు తనకై తానుగా ఒక అంశాన్ని చెప్పే బదులుగా యెషయా ప్రవక్త నుంచి ఒక అంశాన్ని తీసుకుంటున్నాడు. ఎందుకనంటే ఈ వచ్చినటువంటి పరిచయులకి, ధర్మశాస్త్ర ఉపదేశకులకి యెషయా ఏం చెప్పాడు అనేటువంటి విషయం క్లియర్గా తెలుసు. అందుకనే యేసుక్రీస్తు ఆ తెలిసినటువంటి అంశాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఇది యెషయా 29వ అధ్యాయం 13వ వచనం నుంచి దీన్ని తీసుకొని అంటున్నాడు, ఈ జనాలు కేవలం నన్ను పెదవులతో ఆరాధించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వీళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దుశీయులు వీళ్ళందరూ దేవాలయంలో ఆ బలిపీఠానికి చాలా దగ్గరగా జీవించేటువంటి వ్యక్తులు, ఆనాటి యాజకులతో కలిసి జీవించేటువంటి వ్యక్తులు, ప్రార్థనలు అనునిత్యము చేస్తూ ఉండేటువంటి వ్యక్తులు. కానీ వీరి యొక్క ఆరాధన ఎలా ఉందంటే అది పెదవుల దగ్గర ఆగిపోతూ ఉంది. హృదయంలో దేవునికి సంబంధించినటువంటి విశ్వాసానికి సంబంధించిన అంశాలు పెద్దగా కనపడటం లేదు అని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. చూడండి 7వ వచనం, మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. సో చేతులు కడుక్కోవడం అనే ఆచారం ఒకటి ఉంది. ఈ ఆచారము మనుషులు కల్పించింది. ఇలా మనుషులు కల్పించిన దానిని ఇది దేవుడే పుట్టించాడు అంటూ భయపెడుతూ జనాలని విశ్వాసంలో భయపెట్టి దేవాలయంలోకి తీసుకురావాలనో లేదా భయపెట్టి ఫాలో అవ్వాలనేటువంటి ఆలోచనలోకి ఈ పరిచయులు తీసుకుని వెళ్తున్నారు. ఇది ఎంత మాత్రము సరికాదు అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ఇక్కడ 2 అంశాల గురించి విభజించి మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి, మానవులు ఏర్పరిచినటువంటి నియమాలు అంటున్నాడు. అంటే మనుషులు, ఆనాటి ధర్మశాస్త్ర ఉపదేశకులు అయితేనేమి, అంతకుముందు వచ్చినటువంటి కొంతమంది ప్రవక్తలు అయితేనేమి, వీళ్ళందరూ ఇజ్రాయేలు సమాజ ఉద్ధరణ రీత్యా కొన్ని అంశాలను తీసుకొచ్చారు. ఉదాహరణకు బలులు అనే అంశాలను తీసుకోనండి. నిర్గమకాండంలో దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు కొన్ని నైతికమైనటువంటి నియమాలను అందించాడు. నైతిక నియమాలను అందించి ఆ నైతికమైనటువంటి నియమాలను ఫాలో కావాలని చెప్పాడు. కానీ తదనంతర రోజుల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మోషే దగ్గర నుంచి అయితే ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది పాలకులు ఏం చేశారంటే కొన్ని ఆజ్ఞలను కొత్తగా చేరుస్తూ వచ్చారు ధర్మశాస్త్రానికి. ఎందుకు చేర్చారు అని అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ప్రజలను దేవునికి కొంచెం దగ్గర చేయడానికి, లేదా ప్రజలను దేవుని సన్నిధికి గుర్తుగా పవిత్రంగా ఉండేలా చేయడానికి వాళ్ళు కొన్ని పద్ధతులను ఏర్పాటు చేశారు. కానీ అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలనే నియమం లేదు. అవి దేవునికి దగ్గర చేసేటువంటి మార్గాలే తప్ప దీన్ని నువ్వు ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే అని క్వశ్చన్ చేయడానికి లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మానవులు ఏర్పరిచిన నియమాలను దైవ ప్రబోధములుగా వీళ్ళు బోధించుచున్నారు. మానవులు కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవచ్చు, అది బైబిల్లో ఉందా లేదా పక్కన పెట్టవచ్చు. ఎందుకనంటే మనుషులు కొన్ని నియమాల ప్రకారం జీవించాలా లేదా అని అంటే పక్కవారికి హాని కలగకుండా, పక్కన వారికి మనం ఒక చెడు అనేది చేయకుండా ఉండాలంటే కొన్ని నియమాలను మనం పెట్టుకుంటూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలా అని అంటే అది దేవుని ప్రకారం నైతిక నియమావళి దాటినంత వరకు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి భారతదేశాన్ని ప్రేమించండి అనేటువంటి ఒక మాట తీసుకుందాం. మనమందరం ఇండియన్స్, మన భారతదేశాన్ని మనం ప్రేమిస్తాము. అయితే అది లిటరల్గా భారతదేశాన్ని ప్రేమించండి, ఇండియాలో ఉన్న క్రైస్తవులు భారతదేశాన్ని ప్రేమించండి అని బైబిల్లో ఉందా? లేదు. కానీ ఇండియాలో ఉన్నటువంటి క్రైస్తవులు లేదా ఇండియాలో ఉన్నటువంటి పాలకులు ఒక నియమాన్ని తీసుకొచ్చారు. ఏమని? మీ సొంత దేశాన్ని, మీ మాతృభూమిని మీరు ప్రేమించండి అని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఫాలో అవుతాము, దాన్ని గౌరవిస్తాము, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అది నియమమే. అయితే అది మన దేశం పట్ల గౌరవ భావాన్ని పెంపొందించేందుకే తప్ప దాన్ని బలవంతంగా మనుషుల మీద రుద్దడానికి కాదు. ఇలాంటి ఒక ఆప్షనల్ అది. సో అలాగా ఈ పరిచయులు ఏం చేస్తున్నారంటే శిష్యుల గురించి ఇలాంటి చేతులు కడుక్కునేటువంటి ఆచారం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు
అంటున్నాడు 8వ వచనంలో, దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. మోరల్గా మీరు ఫాలో అవ్వాల్సినటువంటి 10 ఆజ్ఞలు అనుకోండి. సో ఆ 10 ఆజ్ఞలు మోరల్గా మీరు ఫాలో అవ్వాల్సినవి ఉన్నాయి. మరి వాటిని మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు? మొదటి 3 తీసుకున్నట్లయితే దేవునికి సంబంధించినటువంటి నియమాలు, అంటే దేవుణ్ణి ప్రేమించాలి. మిగిలినవన్నీ కూడా మనుషులని ఎలా ప్రేమించాలి, అది నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ పొరుగువాడు కావచ్చు. అందుకని యేసుక్రీస్తు అన్నింటినీ షార్ట్ అండ్ చేసి 2 కుదించారు. ఏమని? మొదటి 3 ఆజ్ఞల ప్రకారం నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించాలి, ఆయన్ను సేవించాలి. ఇక మిగిలినవన్నీ కలిపినా కూడా చెప్పేదంతా ఒకటే సందేశం. అదేంటి? నీ పొరుగువాడిని, అది నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ పక్కనున్నోడు కావచ్చు, నీ మతానికి చెందనివాడు కావచ్చు, నీ దేశానికి చెందనివాడు కావచ్చు, నీ విశ్వాసానికి చెందనివాడు కావచ్చు, అతను నీ పొరుగువాడే, అతన్ని నువ్వు ప్రేమించాల్సిందే అని చెప్పాడు. అవన్నీ నైతిక నియమాలు. ఇంకొక 1000 సంవత్సరాలు పోయినా, 2000 సంవత్సరాలు పోయినా, ఇంకో 1,00,000 సంవత్సరాలు పోయినా ఈ నైతిక నియమాలు అనేవి మారవు. కానీ మారేదేంటి? కాలానుగుణంగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఉన్నటువంటి కొన్ని ఆచారాలను అనుసరించవచ్చు. కానీ దాన్ని దైవ నియమముగా బోధించి దాని మీద ప్రజలను రుద్దకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం. ఇంకా అంటున్నాడు యేసుక్రీస్తు 9వ వచనంలో, మరియు ఆయన వారితో, ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. మీరు ఆచారాలు ఫాలో అవుతున్నారు, ఓకే, ఆచారాలను ఫాలో కావడం గురించి యేసుక్రీస్తు క్వశ్చన్ కావడం లేదు. కానీ దానికి బదులుగా ఏం చేస్తున్నారంటే, దేవుడు ఇచ్చినటువంటి నైతికమైనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానమైనవి. మీరు ఈ తాత్కాలిక ఆచారాల రీత్యా లేదా మధ్యలో వచ్చినటువంటి మానవులు పెట్టినటువంటి కొన్ని నియమాల రీత్యా దేవుడు ఇచ్చినటువంటి నైతిక నియమాలన్నింటినీ దూరంగా చేస్తున్నారు. ఇది ఎంత మాత్రమో సరికాదు. 10వ వచనంలో, తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగు అని మోషే ఆజ్ఞాపించను కదా. ఎవడైనా తన తండ్రితో గాని తన తల్లితో గాని నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో అటివాడు తన తండ్రిని గాని తల్లిని గాని ఆదుకొనని అవసరం లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిన మీరు పూర్వ సాంప్రదాయమును అనుసరించిన నెపమున దైవ వాక్కునే అనాధారం చేయుచున్నారు. ఇటు అనేకములు మీరు చేయుచున్నారు. యేసుక్రీస్తు జస్ట్ వాళ్ళని అక్యూజ్ చేయడం కాదు, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు. ఆ ఎగ్జాంపుల్ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాడు చూడండి. దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో నుంచి ఒక ఆజ్ఞను తీసుకొని చెప్తున్నాడు. తల్లిదండ్రులను గౌరవించాలి. ఇది ఇంకొక 1000 ఏళ్ళు పోయినా, 2000 ఏళ్ళు పోయినా, 1,00,000 ఏళ్ళు పోయినా ఈ నియమంలో మార్పేమీ ఉండదు. ఎందుకంటే ఇది నైతిక నియమం. మరి ఇలాంటి నైతిక నియమానికి మానవ ఆజ్ఞను ఒకదాన్ని జోడించారు. అదేంటంటే, యూదుల్లో ఒక సంప్రదాయం ఉండేది, దాన్ని కుర్బాన్ అని పిలిచేవారు. ఈ కుర్బాన్ ప్రకారం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి సృజన అనేటువంటి నేను ఉన్నాను అనుకోండి, నేను నా తల్లి తండ్రి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పొచ్చు. ఏమనంటే, నా నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో, అంటే నా తదనంతరం నేను మీ బాధ్యతలను చూసుకోవడం అయితేనేమి, మిమ్మల్ని గౌరవించడం అయితేనేమి, లేదా మీ బాగోగులు నేను చూసుకోవడం అయితేనేమి, ఇలాంటి నా మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలను ఇక మీదట ఫ్యూచర్లో నేను స్వీకరించబోను. ఎందుకనంటే నేను నా ఆస్తి 2 కలిసి దేవునికి కుర్బాన్ చేశాము, అంటే దేవునికి అర్పితం చేశాము అని ఆ మాట చెప్పారనుకోండి. సో తల్లిదండ్రులు ఇంకా తిరిగి వాళ్ళ బిడ్డల దగ్గరికి వెళ్ళి నాకు అన్నం పెట్టు అని కూడా అడగలేరు. వాళ్ళు అడుక్కొని తినైనా బతుకుతారు. కానీ నేను కుర్బాన్ చేశాను, నా ఆస్తులని నన్ను నేను దేవునికి కుర్బాన్ చేసుకున్నాను అని చెబితే ఇక వాళ్ళు వెళ్ళి క్వశ్చన్ చేయడానికి లేదు. సో ఆనాటి తల్లిదండ్రులు కూడా భయపడేవారు. అయ్యో, దేవునికే నా కుమారుడు సమర్పించుకున్నాడు కాబట్టి నేను వెళ్ళి ఈవెన్ మంచినీళ్ళు కూడా నా కుమారుడిని అడగడానికి లేదు అని భయపడిపోయేవారు ప్రజలు. సో అలాంటి ఒక ఆచారాన్ని యేసుక్రీస్తు తీసుకొని వచ్చి అంటున్నాడు. మీరు చూడండి, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు 11వ వచనంలో, ఎవడేని తన తండ్రితో కానీ తన తల్లితో కానీ నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది. ఈ దైవార్పితమైనది అనే పదం దగ్గర ఉపయోగించినటువంటి అరమాయిక పదమే కుర్బాన్. సో ఆ కుర్బాన్ అని చెప్పినచో అట్టివాడు తన తండ్రిని కానీ తల్లిని కానీ ఆదుకొనని అవసరం లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిన మీరు పూర్వ సాంప్రదాయమును అనుసరించి నెపమున దైవవాక్కునే అనాధారం చేయుచున్నారు. సరే, కుర్బాన్ అనేది మంచిది కాదా అని అంటే, దేవునికి ఒక వ్యక్తి తనను తాను సమర్పించుకొని తన దగ్గర ఉన్నటువంటి యావదాస్తిని తదనంతరం ఆ దేవునికి ఇవ్వడంలో తప్పేమీ లేదు. మరి యేసుక్రీస్తు క్వశ్చన్ చేస్తున్నది ఏంటి? నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ తల్లిదండ్రులు కేవలం ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడు అనుకోండి. ఆ ఒక్క కుమారుడు ఉన్న ఒక్కడు తన తల్లిదండ్రులను చూసుకునేటువంటి బాధ్యత చూసుకోకుండా కుర్బాన్ అనేటువంటి నెపంతో
కావాలని తల్లిదండ్రులను దూరం చేయడానికి. అంటే వాడేదో నిజంగానే దేవునికి సమర్పించుకుందాము అనేటువంటి ఆలోచనతో అలా చెప్పడం లేదు, కానీ తన తల్లిదండ్రులను దూరం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కుర్బాన్ అనేటువంటి ఆచారాన్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల ఏమైంది, నీ తల్లిదండ్రులు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి తిండి దొరకడం లేదు, వాళ్ళకి కనీసం నీళ్ళు ఇచ్చేటువంటి నాదుడు లేకుండా పోతున్నాడు. ఇది ఎంతవరకు సబబు? ఇది పూర్వుల ఆచారమే. పూర్వులు ఎందుకు తీసుకొని వచ్చారు దాన్ని? ఎవరైనా సరే ఒక డబ్బున్నటువంటి వ్యక్తి అనుకోండి, ఒక 2-3 అన్నదమ్ముళ్ళు ఉన్నప్పుడు, సో ఆ అన్నదమ్ముల్లో వేరొకడు చూసుకుంటాడు తల్లిదండ్రులని, లేదా ఈ కుర్బాన్ దేవునికి సమర్పించుకునే ముందుగానే ఎంతో కొంత ధనాన్ని తీసి పక్కన పెట్టి తల్లిదండ్రులకు దాన్ని ఉపయోగించేలా చేసుకుని మిగిలిందంతా దేవునికి కుర్బాన్ చేసేవారు. అలా ఒక మంచి ఆచారంతోనే అది ప్రారంభమైంది. కానీ దాన్ని మీరు ఎలా మార్చారు చివరికి? అంటే తల్లిదండ్రులను మీరు అసలు ఆదుకోకపోయినా పర్వాలేదు అనే స్థితికి మీరు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే మీరు మానవులుగా తీసుకొచ్చినటువంటి ఒక నియమం ఏమైంది అని అంటే అది దేవుడిచ్చినటువంటి నైతిక ఆజ్ఞలకే దూరం అయ్యేటువంటి పరిస్థితిగా మారిపోయింది. కాబట్టి దీని విషయంలో వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇలాంటి ఆచారాన్ని దూరం పెట్టండి అని చెప్పినట్లుగా యేసుక్రీస్తు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు మనకి. ఆ తర్వాత మనిషిని ఏవి అపవిత్రపరుస్తున్నాయి అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పరిసయ్యులు వచ్చి శిష్యులతో శిష్యులు చేతులు కడుక్కోకుండా తినడం చూసి వీళ్ళు అపవిత్రులు అయిపోయారు, అంగటి నుంచి తెచ్చినటువంటి దేన్నైనా కడిగి తినాలి. సో ఇక్కడ అంగటి నుంచి కొన్ని కూరగాయలు కొనుక్కొచ్చారు, వాటిని వండుకున్నారు, తింటున్నారు. ఇప్పుడు కొనుక్కొచ్చిన వాటిని కడగలేదు, లేదా వీళ్ళ చేతులను వీళ్ళు కడుక్కోలేదు. మరి పరిచయులు షాపు నుంచి కొనుక్కొచ్చిన ఉప్పును కూడా కడుగుతారేమో, ఉప్పు కానీ ఏదైనా దూది కొనుక్కొచ్చుకుంటే దూదిని కూడా కడుగుతారా వీళ్ళు? అంటే ఎక్కడైతే అవసరమో అలాంటి చోట్ల వీళ్ళు పట్టుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత గమనించండి, 14వ వచనం నుంచి యేసుక్రీస్తు అంటున్నాడు, పిదప ఆయన జనసమూహములను తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు, వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియునూ లేదు. ఆయన సింపుల్గా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేంటంటే మనుషుల్లో ఆనాడు పవిత్రులు అపవిత్రులు అనేటువంటి ఒక విభజన ఉంది. పవిత్రులు అంటే ఎవరు అని అంటే ఎలాంటి శారీరక రోగం లేనటువంటి వారు పవిత్రులు, ఒకటవది. రెండవది ఎలాంటి పాపం చేయనటువంటి వారు పవిత్రులు. మూడవదిగా ఎవరిని అంటే ఆల్రెడీ అపవిత్రంతో ఉన్నవాళ్ళు, అంటే రోగంతో ఉన్నవారో, లేదా మరణించినటువంటి వారో, లేదా విధవ ఇంటికి వెళ్ళి వచ్చినటువంటి వారో, లేదా అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారిని తాకితే వీళ్ళు కూడా అపవిత్రులు అయిపోతారు. సో ఇలా కాకుండా పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు ఉన్నారు, అపవిత్రులు అని అంటే వాళ్ళు రోగాలు బాధలతో ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు మరణిస్తే వాళ్ళు అపవిత్రులే, లేదా మరణించిన వాళ్ళని వీళ్ళు తాకితే వాళ్ళు అపవిత్రులే, లేదా రోగంతో ఉన్న వాళ్ళని తాకితే అపవిత్రులే. ఇలాంటి అనేకమైనటువంటి నియమాలు మనం లేవియకాండం చదివితే ఇలాంటి బోల్డ్ కనపడతాయి. సో దానికి యేసుక్రీస్తు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు. ఏమనంటే ఇది శరీరము, ఈ వెలుపల నుంచి మనిషి లోపలికి పోయి మనిషిని అపవిత్రుడిగా చేసేది ఏదీ లేదు. బాగా గమనించండి, యేసుక్రీస్తు ఇక్కడ 2 అంశాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి ఆహారము, 2 తాకడం గురించి. ఎందుకనంటే ఇప్పుడు శిష్యులు ఈ క్షణంలో తింటున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఘటన ఇది. సో బయట నుంచి తింటున్నది లోపలికి పోయి చేయగలిగేది ఏమీ లేదు. అది ఒకటవది. రెండవది, యేసుక్రీస్తు దీనికి ముందే ఒక స్త్రీకి స్వస్థత ఇచ్చారు. ఎవరికి? రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీకి. ఆ స్త్రీ ఆనాటి సమాజం ప్రకారం అపవిత్రురాలు. అలాగే మరణించినటువంటి ఒక బాలిక దగ్గరికి, యాయీరు కుమార్తె దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు తాకి ముట్టి స్వస్థపరిచి లేపాడు. సో చనిపోయిన బాలికను లేపాడు. చనిపోయిన బాలికను లేపడానికి వెళ్ళి తాకాడు. అంటే మరణించినటువంటి ఒక బాలికని తాకడం ఆనాటి విశ్వాసాల ప్రకారం అది అపవిత్రత. అంటే యేసుక్రీస్తు 2 రకాల అపవిత్రతల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి, తినడం వల్ల అది కడుక్కోకుండా తిన్నామా, లేదా ఎవరి దగ్గర అన్యుల దగ్గర నుంచి కొనుక్కొచ్చుకొని తిన్నామా, లేదా ఏమి తిన్నాము అనేటువంటి తినడానికి సంబంధించినటువంటి అపవిత్ర ఆచారాల వెనుక ఒకటి ఉంది. రెండవది, తాకడానికి సంబంధించినటువంటి అపవిత్ర ఆచారాలు. ఈ రెండింటి గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రులుగా చేయగలిగినది ఏదీ లేదు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే బయట నుంచి వచ్చి లోపలికి వెళ్ళి మనల్ని అపవిత్రులుగా చేసేది ఏమీ లేదు. మీరు ఏం తింటారనేది మిమ్మల్ని అపవిత్రులుగా మార్చదు. మీరు చికెనే తింటారా, మటనే తింటారా, లేదా బీఫ్ తింటారా, ఇవేవి మనిషిని అపవిత్రులుగా చేయలేవు.
ఈనాడు కొంతమంది వ్యక్తులు ఒక బీఫ్ తింటేనో లేదంటే మటన్ తింటేనో మీరు అంటరాని వారు అని దూరం పెట్టేటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాము. లేదా హైందవ సోదరులు ప్రేమతో కొంత ప్రసాదాన్ని తెచ్చిస్తే ఆ ప్రసాదం తింటే మీరు అపవిత్రులు అయిపోతారు, మీరు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళిపోతారు అని భయపెట్టడం మనం చూస్తూ ఉంటాము. ఆనాటి సమాజం, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణంగా రీత్యా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు హెచ్చరించారు కొరింథీయులను ఎందుకు హెచ్చరించారు? కొరింథీ సంఘంలో ఆనాటి గ్రీకు ప్రభావం ఎక్కువ, గ్రీకు దేవుళ్ళ ప్రభావం ఎక్కువ. చర్చ్ అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నటువంటి రోజులు అవి. అలా చేస్తున్నప్పుడు అనేకులు క్రైస్తవం వైపు మరలినప్పటికీ వారి యొక్క పాత ఆచారాలను వాళ్ళు వదిలిపెట్టలేకపోతున్నారు. అంటే విగ్రహాలకు అర్పించబడినటువంటి ఆహారాలను తీసుకొని వచ్చి వాళ్ళు తినడం అయితేనేమి, ఇతరులకు తినిపించడం అయితేనేమి, ఇలా జరుగుతూ ఉంది. క్రైస్తవం అప్పుడప్పుడే అడుగులేస్తుంది. సో ఒక ఖచ్చితమైనటువంటి బోధనలు, ఖచ్చితమైనటువంటి దేవుని యొక్క విశ్వాసాలు అనేవి ప్రజల్లోకి వెళ్ళకముందు, ఎందుకంటే అప్పటికి ఇంకా సువార్తలు కంప్లీట్గా రాయబడలేదు. సో అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు వాళ్ళని హెచ్చరించారు, ఏమని, మీరు వాటికి దూరంగా ఉండండి, వాటిని మీరు స్వీకరించాల్సిన అవసరం లేదు అని కొరింథీయులతో చెప్తాడు. మళ్ళీ రోమీయుల దగ్గరకు వచ్చేసరికి ఏమంటాడు, మీరు మనస్సాక్షిపూర్వకంగా ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండానే అన్యుల మాంసపు విక్రయశాలలు ఉంటాయి కదా, ఆ విక్రయశాలల్లో అమ్మే దేన్నైనా మీరు కొనుక్కొని తినొచ్చు అని అంటాడు. అంటే రోమియోలకు ఒకలాగా చెప్పాడు, కొరింథీయులకు ఒకలాగా చెప్పాడు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల రీత్యా కొన్ని నియమాలను పౌలు గారు చెప్పారు. ఇక్కడ యేసుక్రీస్తు యెరూషలేం సమాజానికి చెప్తున్నాడు, యూదా సమాజానికి చెప్తున్నాడు. యూదా సమాజంతో యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మనుష్యుని లోపలికి పోయి మనుషుని అపవిత్రంగా చేసేది ఏదీ లేదు. కాబట్టి అప్పుడప్పుడే పురుడు పోసుకొని బుడిబుడి అడుగులేస్తున్నటువంటి క్రైస్తవాన్ని కొన్ని ఆజ్ఞల ప్రకారం నడిపేందుకు పౌలు గారు ఆ కొన్ని సూచనలను చేశారు. మరి యేసుక్రీస్తు యూదా ప్రజలతో మాత్రం ఇంకొకలాగా చెప్తున్నాడు. అంటే లోపలికి వెళ్ళేది ఏది మిమ్మల్ని అపవిత్రం చేయదు. అంటే మరి విగ్రహాలకు అర్పించిన దాన్ని అది లోపలికి వెళ్తూ ఉంది కదా, మరి అదేమన్నా అపవిత్రం చేస్తుందా? లేదు కదా. కానీ దాన్ని ఎలా ఆలోచించాలి అని అంటే, ఆనాడు పెట్టినటువంటి ఒక డిసిప్లిన్, అది డైరెక్ట్గా నియమం కాదు, అది ఒక నైతిక నియమం కాదు. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి, అవన్నీ నైతిక నియమాలు, ఎన్ని సంవత్సరాలు పోయినా అవన్నీ ఉంటాయి. ఇక మిగిలినవి కాలానుగుణంగా ఆ కాలంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా చెప్పేటువంటి వాటిని డిసిప్లిన్స్ అంటారు. అంటే నిబంధనలు అని చెప్పొచ్చు. ఇలా చేస్తే మనము ఆ పలాని పాపానికి లేదా పలాని పరిస్థితికి దూరంగా ఉంటాము, ఆ విధంగా మనల్ని మనము రక్షించుకుంటాము అని చెప్పడం మాత్రమే దాని యొక్క ఉద్దేశం తప్ప అది ఎల్లకాలం అదే రూల్ ఇంకా ఉండిపోతుంది అనేటువంటి అర్థంలో ఎప్పుడు కూడా తీసుకోకూడదు. అలాగైతే మరి పాత నిబంధనలో బలులు అర్పించారు కదా, వేలాది కొద్ది లక్షలాది కొద్ది బలులు అర్పించారు కదా, ప్రవక్తలందరూ బలుల గురించి ఎక్కడో ఒక చోట మాట్లాడుతూ వచ్చారు కదా, మరి ఆ బలులు ఎందుకు ఆగిపోయాయి? యేసుక్రీస్తు అనేటువంటి ఒక బలిలో అవన్నీ ఎలా పరిపూర్ణమయ్యాయి? అదే మనం గమనించాల్సింది. యేసుక్రీస్తు వచ్చేటువంటి వరకు వాళ్ళకు అర్థం కావడం కోసం దేవుడు కొన్ని నియమాలను అక్కడ ఏర్పాటు చేశాడు. వన్స్ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నూతన నిబంధన అనేది ఏర్పాటైన తర్వాత ఆ పాతవన్నీ ఇక మీదట ఆ జ్యూస్ ఎవరైతే ఉంటారో, యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అవన్నీ బైండింగ్ కాదు, అవన్నీ వాళ్ళ మీద ఎప్పటికీ ఫాలో అవ్వాలనేటువంటి రూల్ ఏం లేదు. ఈ విషయాన్ని ఇప్పుడు పౌలు గారే స్పష్టంగా చెప్పడం మనం చూస్తాం. అలాగే క్రైస్తవం అనేది అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నప్పుడు, లేదా ఒక విశ్వాసి కొత్తగా అప్పుడే దేవునిలోకి వస్తూ ఉన్నప్పుడు, అలాంటి సమయంలో కొంతమేర నియమాలు ఎక్కువగా అవసరం. కానీ ఉండే కొద్దీ అవే నియమాలు అలాగే ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్నే తీసుకునండి. స్కూల్లో ఒక 5వ తరగతి లోపు ఉన్నటువంటి ఒక పిల్లల్ని ఒక గుంపు చేయండి, 5 నుంచి 8 తరగతుల వరకు గుంపు చేయండి, 8 నుంచి 10వ తరగతి వరకు గుంపు చేయండి. 1 నుంచి 5 వరకు ఉన్నప్పుడు ఆ పిల్లలు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ ప్లే గ్రౌండ్లో ఉండాలి అని చెప్పి స్కూల్ నిబంధనలు చెప్తాయి. ఎంత పెద్ద సీనియర్ టీచర్ అయినా కావచ్చు, వాళ్ళు వెళ్ళి ఆ గ్రౌండ్లో ఉండాలి. ఎందుకనంటే ఆ పిల్లలు ఎక్కడ పడిపోతారో, వాళ్ళు ఎక్కడ ఏమన్నా తెలియకుండా దెబ్బలు తగిలించుకుంటారేమో అనేటువంటి ఒక ప్రికాషనరీగా వాళ్ళని అక్కడ ఉంచుతారు. అలాగే 6 నుంచి 8 ఎగ్జాంపుల్ తీసుకోరండి, వాళ్ళలాగా టీచర్లు ఇంకొక విధంగా ప్రవర్తిస్తారు. ఇక 10వ తరగతికి వచ్చేసరికి ఇక వాళ్ళ దగ్గర ఒక టీచర్ ఉండి ప్రత్యేకంగా వాళ్ళను చూసుకుంటూ ఉంటారా అంటే లేదనే చెప్పాలి. అంటే పెరిగే కొద్దీ, ఒక వ్యక్తి పెరిగే కొద్దీ ఆ నిబంధనలు లేదా నియమాలు కొంచెం కొద్దిమేర సడలించబడుతూ ఉంటాయి. అలాగే రోమియోలతో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, మీరు ఆ విక్రయశాలలో మాంసాన్ని అమ్ముతున్నప్పుడు మీరు దాన్ని కొని తెచ్చుకోండి పర్వాలేదు అని. ఆ రోజుల్లో విక్రయశాలలు ఎలా ఉండేవి రోమాలో? ఆ పొద్దున్నే లేచి వాడు మాంసం అమ్మేటువంటి వాడు, ఆ దేవుళ్ళు, వాళ్ళ దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నమ్మే దేవుళ్ళు, వాళ్ళకు మొదటగా ఒక బలి అర్పించి దాన్నే కోసి కట్ చేసి ముక్కలు పెట్టుకొని ఉండేవారు.
సో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, తొలినాళ్ళలో క్రైస్తవులైనటువంటి వ్యక్తులు ఎక్కువగా పనిచేసేటువంటి వ్యక్తులు, అంటే రోజువారీ కూలీ చేసుకునేటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎంతో కొంత మాంసం తీసుకోవాలి. ఎందుకంటే అది ప్రోటీన్ ఫుడ్, తక్కువ డబ్బులకి కాస్త ఎక్కువ అమౌంట్లో వస్తుంది, ప్లస్ అది తినడానికి తింటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది మాంసాన్ని ప్రిఫర్ చేసేవారు. మరి అలా ప్రిఫర్ చేసినప్పుడు ఈ క్రైస్తవులు, కొత్తగా క్రైస్తవులైన వారికి సమస్యలే కదా. అప్పుడు పౌలు గారు కొంతమేర అక్కడ నిబంధనను సడలించారు. కొరింథీలోకి వెళ్ళేసరికి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అందుకనే కొరింథీయులతో పౌలు గారు ప్రత్యేకించి మాట్లాడేటప్పుడు స్త్రీలకు నియమాలు పెడతాడు. ఇదిగో మీరు ఒక ముసుగేసుకొని కప్పుకొని నన్ను జుట్టును విరబోసుకోవద్దు అని అంటారు. ఎందుకంటే అక్కడ ఐసిస్ అనేటువంటి ఒక దేవత ఉంది. ఆ దేవత జుట్టు విరబోసుకొని ఆ భక్తులందరూ కూడా అక్కడ శృంగారానికి పాల్పడుతూ ఉంటారు. అలాంటి ఒక నేపథ్యం ఆ పట్టణానికి ఉంది కాబట్టి పౌలు గారు అనేక నిబంధనలు, అదొకటే కాదు, మరలా ప్రభురాత్రి భోజనానికి సంబంధించి, దివస ప్రసాదానికి సంబంధించి దీన్ని ఎలా పడితే మీరు అలా తినొద్దు, తింటే చచ్చిపోతారు అని డైరెక్ట్గా హెచ్చరించడం మనం చూస్తాం కొరింథీయులకి. సో మిగిలిన ఏ లేఖలతో పోల్చినా కూడా కొరింథీయులతో పౌలు గారు మాట్లాడేటప్పుడు కొన్ని నియమాలను ఎక్కువగా పెట్టారు. ఎందుకు పెట్టారు అని అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం అలాంటిది. దాన్ని తీసుకొని వచ్చి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘానికి అంతటికీ వర్తింపజేయడం సరికాదు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కేవలం 10 మాత్రమే. అవి నైతిక నియమాలు. 10,000 ఏళ్ళు పోయినా కూడా వాటిలో మార్పు ఉండదు. కానీ కాలానుగుణంగా మారేటువంటి డిసిప్లిన్స్, అది నేను 10 ఆజ్ఞలతో పోల్చట్లేదు, ఆజ్ఞలు కాకుండా నియమాలు లేదా నిబంధనలు అంటున్నాను. ఇవి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అలా ఏవి మారుతున్నాయి, ఏవి మారట్లేదు అనేటువంటి అంశం తెలియని వాళ్ళు బైబిల్లో ఇక్కడ ఈ మాట ఉంది అని పట్టుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ అంతా వదిలేసేసి ఈరోజు సోషల్ మీడియా వేదికగా కొట్లాడుకొని వస్తున్నారు. అట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకా యేసుక్రీస్తు అంటున్నాడు 17వ వచనంలో, అక్కడి నుంచి, కానీ లోపల నుంచి బయటకు వెళ్ళినవే మనుషుని అపవిత్రగా చేయను, వినుటకు వీణులు ఉన్నవారు గ్రహించుదురుగాక అని అనెను. ఇప్పుడు దాకా సమాజం ఏమనుకుంటుంది అని అంటే, బయట నుంచి ఏదైనా లోపలికి వస్తే లేదా పవిత్రంగా ఉన్న వ్యక్తిని ఎవరైనా అపవిత్రంగా ఉన్న వాళ్ళు వచ్చి తాకితే పవిత్రంగా ఉన్న వాళ్ళు అపవిత్రంగా అయిపోతారేమో అని భయపడుతున్నారు. కానీ సమస్య అది కాదు. సమస్య ఏంటంటే లోపల నుంచి బయటకు వచ్చేది మాత్రమే మనుషులని అపవిత్రులు చేస్తుంది. అంటే ఆనాటి సమాజం ప్రకారం పవిత్రులుగా బయట కనపడుతున్నటువంటి వారిలో కూడా అపవిత్రత ఉంటుంది అని చెప్పడం యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. ఇంకా అంటున్నాడు 17వ వచనంలో, ఆయన జనసమూహంను వీడి గృహమును ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఉపమాన భావమును వివరింపమని అడిగిరి. అంతటా యేసు శిష్యులను చూసి, మీరు ఇంతటి మందమతుల, మానవుడు భుజించున్నది ఏదియో అతనిని మాలిన్యపరచదు. ఇంకా చూడండి, ఇంకా యేసుక్రీస్తు కంటే పెద్ద మాట కావాలా? ఈనాడు కొంతమంది వచ్చి అంటూ ఉంటారు, ఇతర దేవుళ్ళకి అర్పించినటువంటి ప్రసాదాలు తినొచ్చా లేదా అని. మరి యేసుక్రీస్తు స్వయంగా అంటున్నాడు, మానవులు భుజించు ఏదియు, చూడండి ఇక్కడ, మీరు ఇంతటి మందమతుల, మానవుడు భుజించినది ఏదియు అతన్ని మాలిన్యపరచదు. మరి ఆయన యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఆ పరిసరాల చుట్టూ అన్యులు ఆల్రెడీ ఉన్నారు కదా, గ్రీకులు ఆల్రెడీ ఉన్నారు కదా, హెలెనిస్టిక్ జ్యూస్ కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని అదిగో వాళ్ళ దేవుళ్ళకి అర్పించినవి తప్ప ఇంకా మీరు ఏది తిన్నా అని అన్నాడు యేసుక్రీస్తు. ఏమన్నా, మనిషి లోపలికి వెళ్ళేది ఏది మనిషిని అపవిత్రపరచదు. అది అనారోగ్యం కలిగించవచ్చు కొన్నిసార్లు. ఉదాహరణకి పంది మాంసం అనేది ఉంది. పాత నిబంధనలో దేవుడు పంది మాంసాన్ని తినొద్దు అని చెప్పాడు. తినొద్దు అని చెప్పడానికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకనంటే పంది మాంసాన్ని చాలా ఎక్కువసేపు హై టెంపరేచర్లో ఉడికించాలి. ఉడికించకపోతే ఏమవుతుందంటే ఆ పంది మాంసంలో కొన్ని రకాల జెమ్స్ ఉంటాయి, క్రిములు. ఆ క్రిములు ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కువసేపు ఉడికించకపోతే తప్ప అవి చనిపోవు. సాధారణంగా మనం చికెన్ తెచ్చుకున్నా, మటన్ తెచ్చుకున్నా దాన్ని ఒక 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కాసేపు ఉడికిస్తే అందులో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములన్నీ మరణిస్తాయి. అంటే వాటిలో ఏ జీవులు ఉన్నా, ఇతర ఏ జీవులు, మాంసం కాకుండా ఆ మాంసం మీద ఆధారపడి జీవించేటువంటి పరాన్న జీవులు అని అంటాం. సో ఆ పరాన్న జీవులు ఏవి ఉన్నా కూడా అవన్నీ మరణిస్తాయి. అది తిన్నా మనకేం కాదు. కానీ పంది మాంసం ప్రత్యేకమైంది. అది ఎక్కువసేపు ఉడికించకపోతే ఏమవుతుందంటే అందులో పరాన్న జీవులు మరణించవు. అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కూడా ఇంకా జీవించి ఉండగలిగే పరాన్న జీవులు ఆ పంది శరీరంలో ఉంటాయి. దాన్ని తిన్నప్పుడు ఏమవుతుందంటే అవన్నీ మన శరీరంలోకి వెళ్ళి మన శరీరాన్ని దానికి ఆహారంగా తీసుకొని అది మనిషినే చంపేస్తుంది. అలాంటి పరిస్థితి పంది మాంసం కలుగజేస్తుంది. కాబట్టి ఆనాడు 2000 ఏళ్ల క్రితం టెక్నాలజీ అనేది లేనప్పుడు పంది మాంసాన్ని ఎంతసేపు ఉడికించాలి అనేటువంటి నాలెడ్జ్ ఆనాటి ప్రజలకు లేనప్పుడు దేవుడు దాన్ని దూరంగా ఉంచండి అని చెప్పాడు. కానీ ఈరోజు చాలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. వైద్య పరిశోధనలు చాలా పెరిగాయి. ఎంతసేపు ఉడికిస్తే ఇది మరణిస్తుంది
అనేది మనం గూగుల్లో కొట్టినా కూడా డీటెయిల్స్ వస్తాయి. దాని ప్రకారం ఫాలో అయిపోతే పంది మాంసమే కాదు, ఏ మాంసం తిన్నా ఏం కాదు. ఉదాహరణకి చైనా చూడండి, ఇతర దేశాలు చూడండి, వాళ్ళు అనేక రకాల జంతువులని ప్రాణులను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. ఎందుకనంటే ఏ ప్రాణిని ఎంతసేపు ఎక్కడ ఉడికించాలనేటువంటి డీటెయిల్స్ క్లియర్గా తెలిస్తే అవి మనల్ని ఏమీ చేయలేవు. ఆ తర్వాత యేసుక్రీస్తు అంటున్నాడు, ఏలైనా అది హృదయంలో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుతున్నది. అన్ని పదార్థములు భుజించదగినవే. ఇప్పుడు మీరు తింటున్నది ఏదైనా సరే అది మీ హృదయంలోకి వెళ్ళట్లేదు, మీ ఆలోచనలను అది ప్రభావితం చేయట్లేదు. మీ ఆలోచనలకు ఒక రూపురేఖలో ఆ ఫుడ్ అనేది ఇవ్వట్లేదు. అదేం చేస్తుంది, పొట్టలోకి వెళ్తుంది, దాంట్లో ఉన్నటువంటి పోషకాలు వెళ్ళి రక్తంలో కలిసిపోతాయి, విసర్జితం అవ్వాల్సినటువంటి అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. అన్ని పదార్థములు భుజించదగినవే. ఇక్కడ ఏమన్నా రూల్స్ పెట్టాడా యేసుక్రీస్తు? పెట్టలేదు. కాబట్టి ఆహారాన్ని కేంద్రంగా చేసుకొని ఒకరిని విమర్శించడం మనం మానుకోవాలి. అది ప్రసాదమా, లేకపోతే పంది మాంసమా, లేకపోతే ఎద్దు మాంసమా, దున్న మాంసమా, ఏది పక్కన పెట్టండి. అవన్నీ ఇక్కడ విషయం ఏంటంటే అన్నీ భుజించదగినవే. యేసుక్రీస్తు స్పష్టంగా క్లియర్గా తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత కూడా ఆహారాన్ని కేంద్రంగా చేసుకొని మీరు అది తింటారు ఇది తింటారని వాళ్ళని వెక్కిరించడమో, లేదంటే ఇది తినకూడదు ఇది తినొచ్చు అనే రూల్స్ పెట్టడమో అది సరికాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇంకా అంటున్నాడు 20వ వచనం, మానవుని మాలిన్యపరుచున్నది వాని అంతరంగం నుండి వెలువడినదియే. ఇప్పటి వరకు పరిచయులు చేతులు కడుక్కుంటున్నారు, అపవిత్రమైనటువంటి దేన్ని ముట్టుకోవడం లేదు, అపవిత్రులను తమ దగ్గరకు వచ్చి తాగనివ్వడం లేదు. సో వాళ్ళు పవిత్రులుగా ఉన్నారు పరిచయులు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ మీద బాంబు వేస్తున్నాడు. ఏమని చూడండి, మానవుని మాలిన్యపరుచున్నది వాని అంతరంగం నుంచి వెలువడినదే. మీ హృదయంలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది మిమ్మల్ని మాలిన్యపరుస్తుంది. ఏమేమి బయటకు వస్తున్నాయో ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. ఏలైనా హృదయం నుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నీ మానవుని అంతరంగము నుండి వెలువడి అతనిని మలినపరచును. యేసుక్రీస్తు మళ్ళీ నైతిక నియమాల దగ్గరకు వచ్చాడు చూడండి. యేసుక్రీస్తు ఎప్పుడు శరీరానికి సంబంధించి బయట మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితులకు సంబంధించి రూల్స్ ఎప్పుడు మాట్లాడట్లేదు. బదులుగా ఆయన ఏం మాట్లాడినా కూడా అన్నీ నైతికానికి సంబంధించి హృదయం దగ్గరకు వెళ్ళే పాపాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఉదాహరణకి మీరు వ్యభిచరించవద్దు అనేటువంటి ఒక నియమాన్ని మీరు విని ఉన్నారు కదా. కానీ నేను మీతో ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ ఆలోచనల్లో పాపం చేసినా కూడా అది తప్పు అని అన్నాడు. అంటే ఆ నైతిక నియమాన్ని మరింత ఎలాబరేట్ చేస్తున్నాడు. కేవలం వ్యభిచారం అనేటువంటి పదాన్ని మాత్రమే ఆనాడు వాళ్ళు తెలుసుకున్నారు. కానీ దాని యొక్క నిజమైనటువంటి అర్థం ఏమిటంటే, లేదా దాని యొక్క కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే అంటే మీ ఆలోచనలో కూడా దాన్ని రానివ్వకూడదు. సో యేసుక్రీస్తు ఒక రకంగా ఆనాటి సమాజం ప్రకారం అపవిత్రులుగా ఎంచబడినటువంటి శిష్యులను పక్కన పెట్టి ఆనాటి సమాజం ప్రకారం పవిత్రులుగా ఎంచబడినటువంటి పరిచయులు, శాస్త్రులు వాళ్ళని తప్పుపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈనాడు మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, మన శరీరంలోకి వెళ్ళేది ఏది మనల్ని అపవిత్రపరచదు. ఒక వ్యక్తి ప్రేమతోనో లేదంటే అతను ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాడో వారి యొక్క దేవుళ్ళ విశ్వాసాల ప్రకారం సమ్ లడ్డు ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు. నీకు ఇష్టమైతే తీసుకో, తిను ప్రశాంతంగా, దేవునికి ప్రేయర్ చేసుకో, వదిలేయి. లేదా ఇష్టం లేదు వాళ్ళకి సున్నితంగా చెప్పండి, సున్నితంగా తిరస్కరించండి. లేదా వారి కోసం దాన్ని తీసుకొని ఇంకొక వ్యక్తికి ఇవ్వండి. పక్కన హిందూ వ్యక్తి ఎవరైనా ఉంటే అతనికి ఇవ్వండి. లేదా ఎవరికి కనపడకుండా దాన్ని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నించండి. అంతే తప్ప వారి యొక్క విశ్వాసాలను కించపరిచేట్టుగానో లేదా వారి యొక్క మంచితనాన్ని మనం దూరం చేసుకునేలాగునో దయచేసి ప్రవర్తించవద్దు. అది సువార్తకు ఆటంకం అనే విషయాన్ని ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా నేను ప్రస్తావించాలి. పూర్వుల సాంప్రదాయం అనే దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ఈ ప్రొటెస్టెంట్లు కూడా క్యాథలిక్స్ గురించి మాట్లాడుతూ ఈ క్యాథలిక్స్ కూడా సాంప్రదాయాలను అనుసరిస్తారు, పూర్వుల సాంప్రదాయాలను అనుసరిస్తారు. ఈ పూర్వుల సాంప్రదాయం ప్రకారం స్వరూపాలు పెట్టడం, విగ్రహాలు పెడుతున్నారు అంటూ, లేకపోతే ఈ టెంకాయలు కొడుతున్నారంటే ఆ విగ్రహానికి దీన్ని అర్పిస్తున్నారు అంటూ, లేదంటే ఈ ఊదిగడ్డీలు పెడుతున్నారు, కొవ్వొత్తులు పెడుతున్నారు. ఇవన్నీ పూర్వుల సాంప్రదాయాలు, ఇవన్నీ అవసరం లేదు అన్నట్లుగా బోధిస్తూ ఉంటారు. బాగా గమనించండి, క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలకు 100% పూర్తిగా కట్టుబడి ఉంది.
అవి కోర్ ప్రిన్సిపల్స్. ఆ విషయంలో వెనకడుగు వేయడానికి ఎవరికి అధికారం లేదు. ఏ పోపు కూడా దాని గురించి మాట్లాడాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? రోజరీ ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే, చెప్పకపోతే పాపం అని ఎవరన్నా అన్నారా? టెంకాయ ఖచ్చితంగా కొట్టాల్సిందే, కొట్టకపోతే పాపం అని ఎవరన్నా అన్నారా? ఇది కుర్బానా, ఈ ఈ క్యాండిల్స్ పెట్టడం అనేది కుర్బానా, ఇది పెట్టకపోతే ఇంకా అసలు ఇది మీరు నరకానికి వెళ్ళిపోతారని ఎక్కడన్నా అన్నారా? ఇవన్నీ ఆప్షనల్. మీ ఆధ్యాత్మికత స్థాయిని పెంచడానికి క్యాథలిక్ చర్చి కొన్ని ప్రత్యేక ప్రార్థనలను తయారు చేసింది, లేదా కొన్ని ప్రత్యేక ఆచారాలను తయారు చేసింది. ఆ ఆచారాన్ని అనుసరించవచ్చా లేదా అనేది పూర్తిగా మీ చేతుల్లో ఉన్నటువంటి అంశం. నా 30 ఏండ్ల జీవితంలో నేనెన్నడూ ఒక 30 టెంకాయలు కూడా కొట్టినట్టు నాకు గుర్తులేదు. కనీసం ఒక 10 కూడా కొట్టుంటానో లేదో. మరి క్యాథలిక్ చర్చ్ ఏమన్నా నన్ను తప్పుడు వాడిగా చేస్తుందా? లేదా నాలాగే 30 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఒక 300 కొబ్బరికాయలు కొట్టుండొచ్చు, 3000 కొబ్బరికాయలు కొట్టుండొచ్చు. అదేమన్నా పాపమా? దేవునికి అర్పించడంలోనో అర్పించిన దాన్ని దేన్నో తీసుకొని వచ్చి తినడంలోనో పాపం లేదు. అది మనిషి శరీరంలోకి వెళ్ళి అదేం చేయట్లేదు. యేసుక్రీస్తు మొత్తుకొని చెబుతున్నది అదే. పవిత్రులుగా అనుకున్న వారిలోనే అసలైనటువంటి తప్పులు ఉన్నాయి అని చెప్పడం యేసుక్రీస్తు యొక్క ప్రధాన ఉద్దేశం. ఈనాడు ప్రొటెస్టెంట్ సోదరులు ఏమంటారు? మీరు విగ్రహారాధన చేస్తున్నారు, బొమ్మలు పెట్టారు అని అన్నారు కదా. మరి అదే బొమ్మల్ని ఫోటోలు తీసి మీ క్యాలెండర్లలో, మీరు చేసేటువంటి ఆ ఫ్లెక్సీలలో, మీ యూట్యూబ్ థంబ్నెయిల్స్లో, మీ ఇంట్లో ఉండేటువంటి రకరకాల కార్డ్స్లో, మీ చర్చి మీద సిమెంట్తో ఏదో పెద్ద శిలువల్లోనో, మరి అవి బొమ్మలు కదా? అంటే యేసుక్రీస్తు చెప్పింది ఇక్కడ మనకి జ్ఞాపకం రాదా? వ్యభిచరించవద్దు అనేటువంటి ఆజ్ఞ విన్నారు. మీ కళ్ళతో వ్యభిచరించిన అది పాపమే అని యేసుక్రీస్తు చెప్పాడు కదా. మరి మీరెందుకు మీ ఫోటోలలో కానివ్వండి, ఫ్లెక్సీలలో కానివ్వండి, వీటిల్లో ఎందుకు యేసుక్రీస్తు ఫోటోలను ఉపయోగిస్తున్నారు? అంటే అది కళ్ళతో చేసినటువంటి వ్యభిచారం లాగా. ఇది డిజిటల్ విగ్రహారాధన కాదా? అంటే మీరేమో స్వరూపాలు పెట్టుకోవచ్చు డిజిటల్ రూపంలో, కానీ అదే తీసుకొచ్చి ఇప్పుడు క్యాథలిక్ చర్చిలో అవి బయట కనిపించేసరికి విగ్రహాలు అయిపోయినాయా? అంటే మీరేమంటారంటే మేము కళ్ళతో వ్యభిచారం చేస్తామండి, శారీరకంగా వ్యభిచారం చేయము, కాబట్టి మేమేం తప్పు చేయట్లేదు అని అంటారా? కాదు కదా. విగ్రహాలు అనేది, విగ్రహారాధనని క్యాథలిక్ చర్చి ఎల్లప్పుడూ ఖండించింది. విగ్రహారాధనని క్యాథలిక్ చర్చి ఏనాడు సమర్థించదు. కానీ స్వరూపాలు, పరలోకంలో ఉండేటువంటి రియాలిటీ ఇలా ఉంటుంది అని కొన్ని రూపాలను చేయడము అనేది ఆ దేవునికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే నిర్గమకాండంలోనే 20వ అధ్యాయంలో దేవుడే స్వయాన ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, నీళ్ళల్లో కానీ ఎక్కడా ఏ రూపాన్ని చేయకూడదు అని అన్నాడు. అదే దేవుడు 5 అధ్యాయాలు ముందుకెళ్ళిన తర్వాత మోషేతో మాట్లాడుతూ, మోషే 2 కెరూబు దేవదూతల బొమ్మలు తయారు చేయి, ఆ బొమ్మలని ఆ మందసం మీద పెట్టు అని చెప్పాడు. సొలొమోనుకు దేవాలయాన్ని కట్టమన్నప్పుడు దేవాలయంలో ఆ మందసం పెట్టేటువంటి ప్రాంతానికి వెనుక భాగంలో మూరల అడుగులు పెద్దగా ఉన్నటువంటి 2 కెరూబు దేవదూతల చెక్క బొమ్మలను తయారు చేసి పెట్టమని సొలొమోను గారికి చెప్పారు. మోషేతో మాట్లాడుతూ ఒక కంచు సర్పాన్ని చెయ్యి, ఆ కంచు సర్పాన్ని చూసిన వాళ్ళెల్లరూ బతికిపోతారు అని చెప్పాడు. అంటే రూపాలను తయారు చేయడం అనేది ఆనాటి ఇజ్రాయెల్ సమాజం ప్రకారం కానీ, చర్చ్ ప్రకారం కానివ్వండి, అది నేరం కాదు. మీరు ఫోటోలలో, ఏది యూట్యూబ్ థంబ్నెయిల్స్లో, ఫ్లెక్సీలలో యేసుక్రీస్తు ఫోటోలు వేసుకున్నంత మాత్రాన అది నేరము కాదు, పాపము కాదు. కానీ ఎప్పుడైతే అదే దేవుడు అని దానికి పూజలు చేస్తామో, ఇందులో దేవుడు ఉన్నాడని నమ్ముతామో, అది విగ్రహారాధన. మందసం మీద ఆ 2 కెరూబు దేవదూతల బొమ్మలు ఉన్నంత మాత్రాన ఆ బొమ్మలు మనల్ని ఏమి చేయట్లేదు. ఎప్పుడైతే ఆ బొమ్మలే దేవుడని పూజిస్తామో, ఆ బొమ్మల్లో దేవుడు ఉన్నాడని పూజిస్తామో, అది విగ్రహారాధన. ఉదాహరణకి మోషే తీసుకున్నట్టు కంచు సర్పాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్న, కంచు సర్పాన్ని భవిష్యత్తులో ఒకరోజు వీళ్ళు పూజిస్తారనే విషయం యావే దేవునికి తెలియదా? తెలిసి కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మోషే ఇదిగో ఒక పని చేయి, నువ్వు ఒక కంచు సర్పాన్ని తయారు చేసి అక్కడ పెట్టు, దాన్ని చూసిన వాళ్ళందరూ బతికిపోతారని చెప్తాడు. అది మనం సంఖ్యాకాండంలో చూస్తాం. మరి అది చూసి బతికిపోయారు. ఆ తర్వాత రోజుల్లో ఏమైందనంటే ఈ కంచు సర్పాన్ని దేవుడిగా పూజించడం మొదలుపెట్టారు ఇజ్రాయేలీలు. అలా మొదలుపెట్టినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఒక రాజు ఆ కంచు సర్పాన్ని నాశనం చేయించాడు. అంటే రూపం ఉండడం పొరపాటు కాదు, ఆ రూపాన్నే దేవుడని పూజించడం పొరపాటు. మరి క్యాథలిక్ చర్చిలో ఉన్నటువంటి స్వరూపాలను ఎన్నడూ ఇందులో దేవుడు ఉన్నాడు, ఈ స్వరూపంలో మహిమ ఉంది అని ఎవరు చెప్పరు అనే విషయాన్ని ఎల్లప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. సో క్యాథలిక్ చర్చిలో చేసేటువంటి రోజరీ కానివ్వండి, లేదా చేసేటువంటి ప్రేయర్స్ కానివ్వండి, లేదా ఆ కృపను అనుగ్రహించేటువంటి దేవద్రవ్యాన్మానాలు కానివ్వండి, ఇవన్నీ ఏమంటారంటే పూర్వుల సాంప్రదాయం నుంచి వచ్చాయి అని చెప్తూ ఖండించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ఖండించింది నైతిక నియమావళిని దాటి వెళుతున్నటువంటి మానవ నియమాలనే తప్ప సాధారణంగా పెట్టినటువంటి నియమాలని కాదు. సాధారణంగా పెట్టినటువంటి నియమాలని అనుసరించడంలో ఎలాంటి పొరపాటు లేదు. వాటిని అనుసరిస్తే ఇంకొంచెం దేవునికి దగ్గర కాగలుగుతాము అని అంటే సంతోషమే, అందులో తప్పేముంది. ఉదాహరణకి
సృజన్ బైబిల్ గురించి చెప్తున్నప్పుడు మీరు వినండి అని బైబిల్ ఎక్కడన్నా ఉందా? లేదు. అయినా సృజన్ చెప్పినప్పుడు ఎందుకు వింటున్నారు అంటే అతని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చేమో, లేదా బైబిల్ గురించో లేదా నా జీవితం గురించో ఏదో ఒక అంశం నేర్చుకుంటామేమో అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. బైబిల్లో లేకపోయినా దాన్ని ఫాలో అవుతున్నాం. ఎందుకనంటే ఆధ్యాత్మికతను పెంచుకోవడానికి ఈ వీడియో బహుశా ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఆలోచనతో, అలాగా ఒక సదాలోచనతో మొదలుపెట్టిన దాన్ని ఫాలో కావచ్చు. అయితే అది దేవుని నైతిక నియమాన్ని దాటకూడదు. రోజరీ కానీ, మరియమ్మ కానీ, తర్వాత చర్చిలో ఉన్నటువంటి స్వరూపాలు కానీ ఇవేవి దేవుని యొక్క నైతిక నియమాలని ఎన్నటికీ దాటలేవు. అసలు వాటికి అంత అర్హత లేదు. చర్చ్ వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు. నైతిక నియమాలే, దేవుడిచ్చినటువంటి నైతిక ఆజ్ఞలే ప్రధానమైనవి అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే శిష్యులు పరిచయులు ఒకలాగా స్పందిస్తే, ఇప్పుడు కననీయాకు సంబంధించినటువంటి ఒక స్త్రీ సందర్భం మనకి మార్కు గారు తీసుకొని వచ్చారు. మార్కు గారి రచనల్లో ఎంత కాంట్రాస్ట్ ఉంటుందంటే, ఇప్పటి వరకు యేసుక్రీస్తు పోరాడి మరీ మాట్లాడుతున్నది దేని గురించి అని అంటే పరిచయులు, శాస్త్రులు, శిష్యులు వీళ్ళ మధ్యలో అంటే యూదా సమాజంలోనే ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడాడు. ఇప్పుడు కననీయ అనేటువంటి ఒక విదేశీయ స్త్రీ గురించి ఆయన మాట్లాడుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఒకసారి పరిశీలిద్దాం అది. 24వ వచనం. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళెను. ఈ తూరు సీదోను అనేవి సరస్సుకు ఆవలో ఉన్నాయి, ప్లస్ అవి అన్యులు జీవించేటువంటి ప్రాంతాలు. సో ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. అచ్చట ఒక గృహమున ప్రవేశించి అచ్చట ఎవరికీ తెలియకుండా ఉండగోరెను, కానీ అది సాధ్యపడలేదు. అపవిత్రాత్మ పట్టిన ఒక చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గురించి విని వచ్చి ఆయన పాదములపై పడెను. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరోపెనిషియాలో పుట్టినది. ఆ ప్రాంతంలో, అన్య ప్రాంతంలో ఉంది, కననయ కాదు. అందుకు యేసు, పిల్లలు మొదట తృప్తి చెందవలను, పిల్లల రొట్టెని తీసి కుక్క పిల్లలకు వేయ తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ పిల్లలు పడవేయి రొట్టె ముక్కలను భోజనపు బల్ల కింద ఉన్న కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను. ఇక్కడ యేసుక్రీస్తు మాటలను మనం తొలిగా పరిశీలిస్తే, ఏంటి యేసుక్రీస్తు ఎంత అవమానకరంగా మాట్లాడా ఒక స్త్రీ గురించి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు కూడా ఈ సందర్భాన్ని ఉదాహరణగా తీసుకొని యేసుక్రీస్తు ఇలాగ స్పందించాడు ఒక విదేశీ స్త్రీకి సంబంధించి అని. అంటే యూదా పిల్లలు మొత్తాన్ని, అనగా యూదా సమాజం మొత్తాన్ని దేవుని పిల్లలుగా కీర్తిస్తూ ఉన్నారు. వీళ్ళు కాకుండా బయట అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కుక్కలు అని పిలిచేటువంటి వారు. కుక్కలు అని ఆనాటి సమాజం ప్రకారం యూదాలో కుక్కలని ఇళ్ళ బయట ఉంచేవారు, ఇళ్ళలోకి రానిచ్చేవారు కాదు. మన సమాజంలో ఈరోజు అప్డేట్ అయిన తర్వాత కుక్కలను కూడా ఇంట్లో పెంచుకుంటున్నారు. బెడ్ మీద మనుషులు పడుకునే బెడ్ మీద కుక్కలు కూడా పడుకుంటున్నాయి. కానీ ఇజ్రాయెల్ దేశంలో కుక్కకి ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ అది ఇంటి బయటే ఉండాలి, అది ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఎందుకనంటే కుక్కని ఆ రోజుల్లో అన్యులతో పోల్చుకునేటువంటి వారు ఇజ్రాయేలీలు. సో యేసుక్రీస్తు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెబుతూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు మాట్లాడే మాటలు కూడా మనకు కొన్నిసార్లు దారుణంగా అనిపిస్తాయి. చూడండి, అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక చిన్న బాలిక యొక్క తల్లి వచ్చి అడుగుతుంది, సరే నీకు చేయాలని నుంచే నేను చేస్తానమ్మా అని చెప్పు, లేదా నేను చేయను అని అంటే, లేదమ్మా నేను చేయను, చేయబుద్ధి కావడం లేదా అని ఏదో ఒకటి చెప్పాలి. కానీ బదులుగా యేసుక్రీస్తు ఉపయోగించినటువంటి మాటలను గమనించండి. అందుకు యేసు, పిల్లలు మొదట తృప్తి చెందవలను, పిల్లల రొట్టెని తీసి కుక్క పిల్లకు వేయుట తగదు అని పలికెను. అంటే యేసుక్రీస్తు కూడా అన్యులను కుక్కలతో పోల్చాలా అనేటువంటి డౌట్ మనకు వచ్చినప్పుడు, ఇక్కడ యేసుక్రీస్తు ఆమె యొక్క విశ్వాసాన్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు స్వయాన తాను పెరిగినటువంటి ప్రాంతమైన నజరేతులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇతడు వడ్రంగి వాని కుమారుడు కదా, అతని యొక్క సోదరులందరూ మనతో పాటు లేరా అని ఆలోచించి అతన్ని తృణీకరించారు. ఇప్పుడు వెళ్ళి అన్యుల ప్రదేశంలో ఉన్నాడు. అన్యుల ప్రదేశంలో అన్య జాతికి చెందినటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు గురించి ఏమని మాట్లాడింది, ఏమని సమాధానం ఇచ్చింది చూడండి. అది నిజమే స్వామి, కానీ పిల్లలు పడవే రొట్టె ముక్కలను భోజనపు బల్ల కింద ఉన్న కుక్క పిల్లలు తినును కదా. ఆ భోజనపు బల్ల మీద ఉన్నటువంటి పిల్లలు దాన్ని తింటూ ఒక రొట్టె ముక్కను కుక్కకి విసిరేస్తే వాళ్ళు ఆ కుక్క తిని బాగుపడుతుంది కదా. అలాగే నా విశ్వాసాన్ని గమనించి నువ్వు నాకు అద్భుతం చేయగలవా అని అడగడం చూస్తున్నాం. అంటే ఆమెలో ఎంత విశ్వాసం ఉంది చూడండి. యేసుక్రీస్తు ఆమె ఆ మాట అనగానే స్వస్థపరుస్తున్నాను వెళ్ళిపో అని అంటే, ఆ స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసం గురించి ఈరోజు మనం మాట్లాడే వాళ్ళం కాదు. ఆ స్త్రీ విశ్వాసం గురించి మనకు తెలిసేది కాదు.
ఎందుకు తెలిసింది? యేసుక్రీస్తు ఆనాడు సమాజంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుని ఆమె దగ్గర ప్రస్తావించినప్పుడు అన్యులు దేవుని పట్ల చూపిస్తున్నటువంటి విశ్వాసం ఎలాంటిది అనేది ఆ సంఘటన ద్వారా బయలుపడుతుంది. అందుకని యేసుక్రీస్తు వెంటనే ఏమన్నాడు చూడండి, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయిరమ్ము. యేసుక్రీస్తు ఆమెను అభినందిస్తూ నీ కుమార్తె ఆల్రెడీ స్వస్థపడింది. మేబీ నా అంచనా ప్రకారం ఆమె వచ్చి యేసుక్రీస్తు పాదములపై పడగానే యేసుక్రీస్తు ఆల్రెడీ అక్కడ స్వస్థపరిచే ఉంటాడు. స్వస్థపరిచిన తర్వాత జస్ట్ ఆమె విశ్వాసాన్ని ఎలివేట్ చేయడానికి, ఆమె విశ్వాసాన్ని మనందరికీ చూపించడానికి ఆ చిన్న సందర్భాన్ని, ఆ లైన్ని అలా తీసుకొచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే అప్పుడే అన్నాడు చూడండి, నీ సమాధానం మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది. అంటే స్వస్థత పొంది అయిపోయింది ఆల్రెడీ. మేబీ యేసుక్రీస్తు పాదాలను ఆమె తాకిన మరుక్షణమే బహుశా ఆ బాలిక అక్కడ పూర్తిగా స్వస్థత పొంది ఉంటుంది. ఆ తర్వాత చూడండి 30, అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యం వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతంగా పరుండి ఉండుటను చూచెను. సో చూడండి, ప్రశాంతత. ఎందుకనంటే ఒక 2-3 అధ్యాయాల వెనక్కి మనం వెళ్తే శిష్యులతో మనం కొన్నిసార్లు రిలేట్ చేసుకోవాలి. శిష్యులు 2 సార్లు ఆ సరస్సులో ఇరుక్కున్నారు. ఒకసారేమో తుఫాను వచ్చింది, అంతా వాళ్ళు తలకిందులు అయిపోతున్నారు, యేసుక్రీస్తు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇంకోసారి యేసుక్రీస్తు వారితో లేడు, వాళ్ళ పడవ తలకిందులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో దాంతో ఇక్కడ పోలిస్తే ఈ బాలిక ఆ స్వస్థత పొందిన తర్వాత ప్రశాంతంగా పరుండి ఉండటం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు నుంచి మనం దేన్నైనా పొందిన తర్వాత ఆ ప్రశాంతత అనేది మన జీవితంలో వనగూరుతుంది. యేసుక్రీస్తు నిద్రలేచి శాంతింపుము అనగానే ఆ పడవ ప్రశాంతం అయిపోయింది, చుట్టూ ఉన్నటువంటి తుఫాను గాలి అంతా పోయింది. యేసుక్రీస్తు పడవ ఎక్కిన తర్వాత శిష్యుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఒక సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి స్వస్థత ఇవ్వడం చూస్తున్నాం. ఒకసారి పరిశీలిద్దాం లోపలికి వెళ్ళి 31వ వచనం నుంచి. పిమ్మట యేసు తూరు ప్రాంతమున వీడి సీదోను దెకపల్లి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమున చేరిన. అప్పుడు అచటి జనులు హస్తముంచమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహం నుండి పక్కకు తీసుకొని పోయి వాని చెవులలో వేళ్ళు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫతా అని పలికెను, అనగా తెరవబడుము అని అర్థం. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్టుసడలి వాడు తేలికగా మాట్లాడసాగను. ఇది ఎవరితో చెప్పరాదు అని వారిని ఆయన ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరీ ఎక్కువగా వారు దానిని ప్రచారం చేసిరి. చెవిటివాడు వినున్నట్లుగా, మూగువారు మాట్లాడినట్లుగా సమస్తము నేను చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మెక్కిలి ఆశ్చర్యపడిరి. ఇదే అంశం మనకి మత్తయి సువార్తలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, యేసుక్రీస్తు ఒక మూగ చెవిటి వ్యక్తికి స్వస్థత ఇవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. మూగ చెవిటికి ఆ వ్యక్తికి స్వస్థత ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు ఉపయోగించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఇక్కడ. సాధారణంగా ఏం జరుగుతుంది అని అంటే, యేసుక్రీస్తు స్వస్థతనిచ్చేటప్పుడు ఈ బాలు నుంచి వెడలిపోము అని సైతానుతో చెప్పగానే వెళ్ళిపోతున్నాడు. లేదా ఊచి చేయగలవానికి స్వస్థత ఇచ్చినప్పుడు జస్ట్ ఆ మాట చెప్తే అయిపోయింది. లేదా కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి జస్ట్ తాగి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము అంటే తగ్గిపోయింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు స్పెసిఫిక్గా ఏం చేస్తున్నాడు చూడండి, 2 అంశాలుగా చేస్తున్నాడు. ఒకటి, ఆయన మాట్లాడుతున్నాడు ఎఫతా అని. రెండవదిగా, రెండవ అంశంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, కొంచెం నోట్లో నుంచి ఉమ్మిని తీసుకొని అది మట్టిలో కలిపి మట్టిని తీసుకొని వెళ్ళి అతని యొక్క చెవులలో పెట్టి యేసుక్రీస్తు యొక్క ఉమ్మితో అతని యొక్క నాలుకను తాకి, అంటే 2 దశల్లో జరుగుతుంది. 1వ దశ ఆయన మాట్లాడడం, 2వ దశ తాకడం. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం గమనించినట్లయితే దీన్ని మనం శిష్యులకు రెఫర్ చేయాలి. శిష్యులని మనం అబ్జర్వ్ చేసినట్లయితే శిష్యులు యేసుక్రీస్తుతో పాటే ఉన్నారు. యేసుక్రీస్తు అనేక ఉపమానాలు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు యేసుక్రీస్తు ఈ మాట అంటున్నాడు, ఎందుకు దీని యొక్క అర్థం ఏమిటి, ఎందుకు యేసుక్రీస్తు ఈ పని చేస్తున్నాడు అనేటువంటి అంశాల గురించి శిష్యులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు స్పెసిఫిక్గా ఈ యొక్క మూగ చెవిటి వ్యక్తి జీవితంలో ఏం చేస్తున్నాడంటే, ఒకటి, అతను వినేలాగున అతని యొక్క చెవిలో చేతులు పెడుతున్నాడు, అతను మాట్లాడేలాగున అతని నాలుక మీద యేసుక్రీస్తు యొక్క ఉమ్మి నీటిని తాకుతూ ఉన్నాడు. అంటే ఏం జరుగుతుంది, 2 దశల్లో యేసుక్రీస్తు అక్కడ స్పష్టతను అనుగ్రహిస్తున్నాడు. అలాగే శిష్యుల జీవితాల్లో కూడా వాళ్ళు మొదటగా యేసుక్రీస్తును అనుసరించడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకు పూర్తి సత్యం అనేది తెలియదు. యేసుక్రీస్తును అనుసరిస్తూ ఉండగా ఆయన రోజుకు ఒక సన్నివేశాన్ని వాళ్ళకు చూపిస్తున్నప్పుడు, రోజుకు ఒక అద్భుతాన్ని చూపిస్తున్నప్పుడు, రోజుకు కొన్ని టీచింగ్స్ అనేవి చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవునిలో క్రమంగా పెరుగుతూ ఉన్నారు. సో యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతం కూడా కొంచెం స్ట్రేంజ్గా మనకు అనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. బట్ ఇందులో శిష్యులకి కూడా యేసుక్రీస్తు ఒక పాఠం నేర్పిస్తున్నాడు అని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు ఉపయోగించినటువంటి ఒక మాట ఎఫతా.
ఇది అరమాయికు పదం. సాధారణంగా మార్కు సువార్తను మనం గమనించినట్లయితే మార్కు సువార్త ఒరిజినల్ ప్రతి తీసుకున్నా కూడా ఆ ఒరిజినల్ ప్రతిలో కూడా అక్కడక్కడ అరమాయికు పదాలను మార్కు గారు ఉపయోగించారు. ఎందుకనంటే తన నేటివ్ లాంగ్వేజ్ అయినటువంటి ఆ అరమాయికులో యేసుక్రీస్తు పలికినటువంటి మాటల ప్రాముఖ్యతను ఆయన మర్చిపోలేదు. అందుకే తలిత కుమి అనేటువంటి ఒక పదం అయితేనేమి, ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే యఫత అనేటువంటి పదం అయితేనేమి, ఇలాంటి పదాలను అక్కడక్కడ ఉంచడానికి ఏమాత్రం మార్కు గారు వెనుకాడలేదు. సో ఈ విధంగా యేసుక్రీస్తు మరలా ఈ యూదయ సమాజంలో అద్భుతం చేశారు కాబట్టి ఈ అద్భుతాన్ని ఎవరితో చెప్పవద్దు అని చెప్పడం చూస్తున్నాము. ఆ తర్వాత చెవిటివారు వినున్నట్లుగా మూగవారు మాట్లాడినట్లుగా సమస్తము నేను చెక్కబరిచి ఉన్నాడని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఈ మాట ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు? ఎందుకనంటే యెషయా ప్రవక్త ఆల్రెడీ దీని గురించి చెప్పాడు. యెషయా 35వ అధ్యాయంలో దేవుడు ఆల్రెడీ మెస్సయ్య వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, మెస్సయ్య వచ్చినప్పుడు ఏం చేస్తాడు అనే అంశాల గురించి అక్కడ మాట్లాడారు. చూడండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, శత్రువులకు ప్రతీకారం చేయుటకు, విరోధులను శిక్షించి మిమ్మల్ని కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహం చెందిన వారితో చెప్పండి. అప్పుడు గుడ్డివారు చూస్తారు, చెవిటివారు వింటారు, కుంటివారు లేడివాళ్ళ గంతులు వేస్తారు, మూగవారు సంతోషంతో కేకలు వేస్తారు. మరుభూమిలో ఏరులు పారును, ఎండిన నేల సరస్సు అవుతుంది, మాడిన నేలలో నీటి బొగ్గలు పుడతాయి, పూర్వం నక్కలు నివసించిన పొదలలో తుంగలను జమ్ములను ఎదుగును అని చెప్పి మెస్సయ్య వచ్చినప్పుడు రాజ్యం ఎలా ఉంటుంది, దేవుడే వస్తున్నాడు అని చెప్పడం మనం యెషయా గ్రంథంలో మాటల ద్వారా వింటున్నాము. ఆ దేవుడే వచ్చాడు అని జనాలు ఇప్పుడు ఆశ్చర్యపడుతూ ఉండడం మనం చూస్తున్నాము. ఇది 7వ అధ్యాయానికి సంబంధించినటువంటి వివరణ. ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి, వాటికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యేకించి 4,000 మందికి ఆహారాన్ని పంచేటువంటి అద్భుతం గురించి మాట్లాడతాము. 5,000 మందికి ఆహారాన్ని పంచినప్పుడు, 4,000 మందికి ఆహారం పంచినప్పుడు ఉన్నటువంటి ఆ సారూప్యత ఏంటి అనేటువంటి అంశం గురించి కూడా అందులో లోతుగా మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.